ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ శ్రీ పద్మారావు ఎల్ఎంఎఫ్ క్లబ్ అధ్యక్షులు తెలగాని వీరభద్రరావు ఆధ్వర్యంలో కాకినాడ రామారావుపేట కుళాయి చెరువు వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెంకే గోవిందరాజు, జిల్లా గవర్నర్, 106 విశిష్ట అతిథులుగా ఐపీడీజీ మరియు దక్షిణాది రాష్ట్రాల కోశాధికారి వరం శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ తెలగాని వీరభద్రరావు, సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మలేరియా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇంటి చుట్టూ దోమలు పెరగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరడం జరిగింది. మలేరియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, మలేరియా దోమల వల్ల ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని, ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా దోమలు పుట్టకుండా చూసుకోవాలని, అప్పుడే మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో అందరిలోనూ మార్పు వస్తే మలేరియా అంతమవుతుందని చెప్పడం జరిగింది. మలేరియా ఆడ ఎనాఫిలం దోమ వలన వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగా దోమల్ని లార్వా స్టేజ్లోనే మనం కంట్రోల్ చేయగలిగితే మలేరియాని కంట్రోల్ చేయవచ్చునని అన్నారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉండకుండా చూడాలి. చెరువుల్లోనూ గంబుజా ఫిష్ చేపల్ని పెంచాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెంకే గోవిందరాజులు, విశిష్ట అతిథులుగా వనం శ్రీనివాసరావు, డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ పెంకే శివకుమార్, డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ వైఏ కిరణ్ కుమార్, డిస్టిక్ మన్యం దుర్గా సుభద్ర, క్లబ్ పద్మారావు, వైస్ ప్రెసిడెంట్ కాకరపల్లి వెంకట శ్రీనివాస్, మేం సైతం మీకోసం ప్రెసిడెంట్ ఎంవివి గణేష్ తదితర క్లబ్ సభ్యులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ కాకినాడ అధ్యక్షులైన తెలగాని వీరభద్ర గారి అధ్యక్షతన ఈరోజు మరి ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని మరి ప్రజల్లో ఒక అవగాహన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మలేరియా అనేది ఎంత ఉధృతంగా ఉంటుందో మనం పూర్వకాలంలో చూసాం. మరి ఏజెన్సీలో కూడా ఇంకా మలేరియా ఇంకా చాలా ఎక్కువగా ప్రబలుతుంది. కానీ మరి మలేరియాని మరి కంట్రోల్ చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దోమతెరలు వాడాలి. అలాగే ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలను పెరగకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మన మేజర్స్ అన్నీ కూడా మనం వీటిలన్నిటిని కూడా పాటిస్తే మనకి మలేరియాని అంతం చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మలేరియా మీద అవగాహన కల్పించుకోవాలని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మరి అధ్యక్షులైన తెలగాని వీరభద్ర గారు, అలాగే దీనికి ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ పెంకే గోవిందరాజు గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ శివకుమార్, అలాగే డిస్ట్రిక్ట్ పిఆర్ఓ సుభద్ర గారు, పద్మారాం క్లబ్ సెక్రటరీ ప్రసాద్, అలాగే పద్మారాం వైస్ ప్రెసిడెంట్ కాకరపల్లి వెంకట శ్రీనివాసు, అలాగే కిరణ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీని మీద చాలా అవగాహన కల్పించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు పద్మారాం క్లబ్ వారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ కాకినాడ తరఫున ఈ మలేరియాని అంతం చేయాలనే కార్యక్రమం మీద అవగాహన కల్పించేందుకు ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. జనరల్గా ఎనాఫిలిస్ అనే దోమ వల్ల ఇది వ్యాధి సంక్రమిస్తుంది. ఎక్కువగా వర్షాకాలంలో ఈ వ్యాధి ఎందుకంటే నీటి నిల్వలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఎక్కువ ఈ దోమ కుట్టడం వల్ల ఆ ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వలన ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. అంటే ఇటువంటి వర్షాకాలంలో మనం ఈ నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒకవేళ నిల్వలు ఎక్కడన్నా ఉండే పరిస్థితుల్లో ఉన్నా కూడా దానికి సంబంధించిన క్రిమికారక మందులు కొంచెం మనం స్ప్రే చేసుకోవడం కానీ కొన్ని ఎక్కువ చెరువుల్లాగా లాంటి ప్రదేశాల్లో గంబూజియా చేపలు అని ఉంటాయి. వాటిని మనం పెంచడం వల్ల ఈ లార్వా అనేది గంపు తింటుంది అనమాట. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుని అందరూ కూడా ఈ నీటి నిల్వలు అనేది మేజర్గా లేకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎల్ఎంఎఫ్ క్లబ్ పద్మారాం శ్రీ పద్మారాం క్లబ్ వారు నిర్వహిస్తున్న మలేరియా గురించి ఈరోజు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం.